సార్ ఇప్పుడు రత్నాలు చాలా ధరతో కూడిన పని. సో అది ఒరిజినాలిటీ అంటే దానికి సబ్స్టిట్యూట్గా కూడా రత్నాలు ఉంటున్నాయని మీరు అంటున్నారు కదా. సో అవి మనం సబ్స్టిట్యూట్గా రత్నాలు కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొన్ని ఉంటాయి, షాపులు ఉంటాయి. ఆ షాపులకు వెళ్ళాలి. అన్ని షాపులకు పోతే వాళ్ళు అదే వ్యాపారంగా వాళ్ళ లాభాపేక్ష కోసం ఏదేదో అమ్మేస్తారు. దాన్ని కంటపెడితే అది మోసమేది. లెక్కలేని యూట్యూబర్లో వస్తారు రత్నాలు దీనికి. అవన్నీ 70% వాళ్ళ వ్యాపారానికి అమ్ముతారు కానీ జనంకు మంచిది కావాలని ఎవరు. ఇప్పుడు నేనున్నాను, నాది కేపీఎస్సీలో చూసి బెంగళూరు. నా దగ్గర వచ్చిందంటే మేము నాకు ఇప్పుడు మన దాంట్లో ఇంకొకటి ఉంది, ఏదో స్టోన్ పెట్టి మీ దగ్గర చేశారు కదా ఆ రింగు, అలా చేస్తే అలా కాదు. దానికి ఒక ఇది ఉంది, ఒక దేవాలయం కడితే ఎంత మనం దానికి ఆకర్షణ పడతామో ఆ రింగు కూడా చూడండి. ఇది పుష్పరాగం. పుష్పరాగంకి ఈశ్వరుడు ఆది దేవత, దానికి దేవుడు కూడా ఆది దేవత ఉంటారు. ఈశ్వరుని ప్రింట్ ఇచ్చేసినాం, దానికి వాహనం అయింది. ఈ ఫేవరబుల్ ఉంటే ఆయనకి ఇంకా బాగా కూర్చుంటాను అనమాట. స్టోన్ ఫిట్ చేసేటప్పుడు ఆయన మంత్రం ఉంటుంది, మూల మంత్రం చెప్పి కూర్చొని ఆవాహయామి ఆసనం సమర్పయామి. దీనికి ఎవరు మనకి ఇచ్చినా వాళ్ళు మంచిది కానించి మనం కోరుకొని మనం చేయిస్తాం అనమాట. మన దగ్గరకు వస్తే ఈ విశేషం ఎవరు 99% ఎవరు చేయరు. అది ఓన్లీ సుబ్రహ్మణ్యం కేపీఎస్సీలు జోడించి చేస్తాయి, ఎందుకంటే బాగుండాలి. జ్యోతిష్యుడు ఎట్లా మంచి జ్యోతిష్యుడు ఎలా చెప్తాడో పాపం వాడు బాగా కావాలని వారి ప్రకారం మనం రింగ్ చేయించేసినప్పుడు వాడు బాగుపడతాడు. అప్పుడు వాళ్ళు పేరు చెప్పుకుంటారు. మనకి పేరు కావాలి కానీ డబ్బుతో మనం పని చేయము, పేరు కోసం చేస్తాం. వాళ్ళకి మంచి స్టోన్ సూచించి మంచి ఉంగురం చేస్తే మనం చెప్పిన ప్రకారం చేయాలన్నమాట. ఇప్పుడు ఇది పగడంకి ఆది దేవత సుబ్రహ్మణ్య స్వామి, దానికి వాళ్ళు ఆయన ఆయుధము, ఆయన ఓం అనేది ఇవన్నీ మనం దీంట్లో చేసినప్పుడు దాంట్లో ఒక అందమైన ఒక శిలా దీని మాదిరి ఒక టెంపుల్ మాదిరి ఉంటుందన్నమాట. దాంట్లో మనం దీనికి సంబంధించిన మూలమంత్రం చేసి ఫిట్ చేసి ఇస్తామన్నమాట. దీనికి చంద్రుడు, ఈ ముత్యం అనేది చంద్రుడు ఉంటుంది, మనసుకు సంబంధించింది. మనసు మనం బాగా దీనికి సంబంధించిన ఆయన ఆది దేవత ఈశ్వరుడు, చంద్రుడు, ఇవన్నీ మనం దీంట్లో చేసి మనం ఇస్తాం. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇలా చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. స్టోన్స్ కూడా మంచివి చేసి సర్టిఫికేట్ ఇచ్చి ఇస్తాం. వాళ్ళకి నమ్మకున్నప్పుడు సర్టిఫికేట్ ఇస్తాయి. ఇప్పుడు మేము మిషనరీస్ వచ్చాయి, మిషన్లో వస్తే సర్టిఫికేట్ ఇస్తాయి. ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇంత హార్డ్నెస్ ఉంటుంది, ఇంత బాగుంటుందండి, ఆ సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ తీసుకొని కొందరి దగ్గరే 100% దగ్గరే అలా ఉంటాయి. మిగతా 95% వ్యాపారస్తులు ఇలాంటివే ఇచ్చేది. మీ దగ్గర ఉన్న రత్నాలకి ధరలు ఎలా ఉన్నాయి? నేను చెప్పాను కదా, 5G అలాంటి స్టోన్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ ఎవరో ఒక్కరు కొంటారు. ఆ డైమండ్ మనం ఈ సైజు చిన్నది వేస్తాము, ఒక 50,000 అవుతుంది ఒక్క స్టోన్కి. మిగిలిన అన్ని స్టోన్స్ వచ్చి 20,000 అవుతుంది. 70,000 1 lakh రూపీస్ మంచి టాప్ క్వాలిటీ కావాలంటే స్టోన్స్కి అవుతుంది. దాంట్లో సెకండ్ క్వాలిటీ కావాలంటే అన్నీ సరి జిరికాన్ అది అన్నీ కొంచెం దానికి సబ్స్టిట్యూట్ కావాలంటే ఒక 20,000లో స్టోన్స్ వస్తాయి. ఇలాంటివి తీసుకుని మనం పనికి వస్తాయి. ఏదో వాళ్ళు దొరకని డూప్లికేట్ తీసుకుంటే పనికి అయ్యేది, ఏమి చేయదు. దాంట్లో కూడా క్వాలిటీ ఇలా ఉంటుంది, అది కూడా తెలిసేలా. ఈ పౌడర్ని కటింగ్ చేసి ముద్ద చేసి దాన్ని కటింగ్ చేసి ఆ హీట్ చేసినప్పుడు ఏం పనికి హీట్ స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయి. హీట్ అగ్గి తగిలిందంటే దాంట్లో పవర్ పోతుంది. పవర్ లేకుండా మనకేం పని చేస్తుంది? అప్పుడు దాంట్లో రా మెటీరియల్ దొరుకుతుంది కదా మైన్స్లో, దాన్ని తీసుకొని మంచిగా కటింగ్ చేసి పక్కన పెడతారు. టాప్ A1 క్వాలిటీ, దాంట్లో కొన్ని ఏదో లైన్స్ ఉండేవి A క్వాలిటీ, దాంట్లో బాగా మద్దుగా ఉండేది ఇలా తయారు చేసి 10 types ఆఫ్ స్టోన్స్ మార్కెట్కి వదులుతారు. అవి ఇలా అమ్మేస్తారు. సార్ ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, వాళ్ళది దోషాలు ఇలాంటివి అంటే ఏమి ఉండనప్పుడు మనిషి పేరు మీద మీరు రత్నాలని అది 30-40% అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి పేరు అడుగుతారు, వాళ్ళ వయసు ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారనమాట. అది ఒక 30-40% అయింది. డేట్ ఆఫ్ బర్త్ అక్యూర్గా రావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా నువ్వు పుట్టిన టైంలో ఏ గ్రహం ఉంది ఆ గ్రహం నుంచి ఫార్వర్డ్ అయ్యి ఏ గ్రహం ఇప్పుడు నిలిచింది, ఈ గ్రహాన్ని ఏ మైనస్ ఉందా ప్లస్ ఉందా, తర్వాత పుట్టినప్పుడు ఏది మైనస్ ఉందా ప్లస్ ఉందా, దాన్ని జ్యోతిష్ నిపుణులు నిలిచేస్తాం. దాని ప్రకారం నువ్వు బాగా ఉన్నతంగా ఇది కావాలి అది కావాలంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు ఈ స్టోన్ వేసుకొని. అప్పుడు దాని రిపోర్ట్ ఎత్తుకొని ఒక మంచి వాడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా స్టోన్ కావాలంటే వాడు సర్టిఫికేట్తో పాటు వేసి ఇప్పుడు మా దగ్గరికి వచ్చాయనుకుంటే మేము ఇలా తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. అద్భుతంగా 5G ప్రకారంగా పనిచేస్తుంది. దానికి కూడా అందంగా ఉంటుంది, చేతిలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ గ్రహానికి ఏ రాయి అన్నది ఏ శాస్త్రంలో రాస్తుంది? రత్నశాస్త్రం నిపుణులు ఉంది కదా. ఇప్పుడు సూర్యుడు రూబీ అంటారు, కెంపు, పితామహుడు ఆరోగ్యం ఇచ్చేవాడిని,
మనకి ఆరోగ్యం బాగుండాలా, తల్లి ఇది బాగుండాలి అనుకుంటే సూర్యుని విజయం. చంద్రుడు మనస్సు, మన మనస్సు ఏదేదో చిత్తశుద్ధి లేకుండా ఏదేదో ఉంటుంది, ఆ మనసు మనకు నిర్మలంగా బాగుండాలంటే చంద్రుడు ముత్యం. అంగారకుడు భూమి వ్యాపారాలు, భూమి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడంతా వాళ్ళకి అంగారకుని మనం అంగారకుడు ప్లస్ ఉండాలి మీద అది ఆ జాతకం ద్వారా తెలుస్తుంది కదా, అప్పుడు దాని ద్వారా తెలుసుకుని అంగారకుని మనం ఉపయోగించుకోవాలి. తల్లి బుధుడు విద్య, ఉన్నతంగా బాగా మనం పిహెచ్డి ఎవరిని చేయాలంటే బుధుడు పనిచేస్తాడు, దానికి పచ్చ. ధనము, పుత్ర సంతానము ఇవన్నీ చేయాలంటే గురుస్థితి ఉంటాడు, అది పుష్పరాగం ఎల్లో సఫేర్. ఓకే, మంచి వ్యాపారంలో బాగా ఉండి డబ్బు బాగా రావాలనుకుంటే గురునికి. శుక్రుడు కళ్యాణము, తర్వాత మంచి కుటుంబము, మంచి కళ, మంచి సినిమా సంబంధించిన శుక్రుడు డైమండ్ అంత కాస్ట్ లేకుండా జిర్కాను ఉపయోగించుకుంటాడు. శనేశ్వరుడు ఆయుష్, తర్వాత ఆరోగ్యము, తర్వాత ఆటంకాలు లేకుండా ఉన్నట్టు శనేశ్వరుని ఆరాధిస్తాడు, దానికి రచన నీలం ఉపయోగిస్తాడు. ఈయన మాయ రాహు, ఆయన గోమేది, ఆయన ఏమైనా మైనస్ ఉంటే ఆయన ఇంకా చాలా పవర్ఫుల్. ఆయన శుక్రుడు ఒక రకంగా వారికి ఐశ్వర్యము ఇవ్వాలంటే శుక్రుడు ఒక ప్లేస్కి ఒక్కొక్క తరానికి ఇస్తే, శనేశ్వరుడు 2 తరాలకు ఇస్తాడు, రాహు 3 తరాలకు ఇస్తాడంటే ఆయన మంచిగా ఉంటే. నిధులు నాణ్యాలు కంప్లీట్గా రాహు. కేతువు మోక్షం, మనకి మంచి బుద్ధి ఇచ్చి మంచి పనులు చేసి మోక్షం మరే జన్మ లేకుండా చేసేది కేతుకు క్యాట్సే అంటారు, వైడూర్యం అంటారు. రాహు గోమేధికం అంటారు. ఇలా వస్తుంది రత్నశాస్త్రం మొత్తం అలా చూపించే. ఫస్ట్ మనకి ఏదైనా మనకు కావాలనుకుంటే జ్యోతిష్ శాస్త్రం మంచి నిపుణుల దగ్గర పోవాలా, దాన్ని నిర్ణయించుకోవాలా. ఒక మంచి వాళ్ళకి రత్నం రావాలి, వాళ్ళ దగ్గర మనం చేసుకొని మనం ధరించుకొని మనం ముందుకు సాగాలి. సార్ మీ బ్రాంచెస్ ఓన్లీ బెంగళూరేనా, ఇక్కడ ఏమైనా హైదరాబాద్? లేదు, ఇక్కడ ఏమైనా బెంగళూరు ఉంటుంది. మేము ఇన్ని వివరాలు చెప్తాం, మాకు ఇలా ఉంటుంది. మేము ప్రతి స్టోన్ వచ్చిన మన దాంట్లో మనం ఆసనం, మనం పూజ చేసినప్పుడు ఆవాహన చేసుకుంటాం, ఆవాహయామి ఆసనం చేస్తాము. ఈ రింగు, ఈ ఉంగరం, ఈ నగ ఎవరు వేసుకుంటారు వాళ్ళకి జ్యోతిష్ నిపుణుడు ఎలా చెప్పాడో వాళ్ళకి మంచిది కానీ మంచిది చేస్తూ దానికి స్టోన్ కూర్చొని పెట్టి చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. మన దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇవన్నీ చూసేళ్ళు, ఏదో రింగ్ చేసినా వచ్చినా వ్యాపారం చేసుకున్నా లాభం చేసుకుని ఇచ్చేస్తారు కంప్లీట్.